మనం ఈరోజు కొడాలి రాజేశ్వరి గారు, ఆవిడ డాక్టర్ కొడాలి రాజేశ్వరి గారు ఎంపీలు చేశారు, డాక్టరేట్ పట్టం పుచ్చుకున్నారు పొలిటికల్ సైన్స్లో. గొప్ప మంచి పాలిటిక్స్ పట్ల మంచి దృక్పథం కలిగిన వ్యక్తి. అదేవిధంగా నేటి యొక్క రాజకీయ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఇప్పుడు నా ప్రభుత్వ పనితీరు ఎలా ఉన్నది అనే విషయం తెలుసుకునే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ అఫైర్ అయినా మేడం గారు ఇప్పుడు చెప్పండి మేడం గారు, ఇప్పుడు కరెంట్ అఫైర్ ఒకటి ఉంది. ఏంటంటే టీడీపీ ప్రభుత్వం వారు కావాలని పెన్షన్ ఆఫ్ చేశారు అనే ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న ఇంత అవసరమైన ప్రశ్న అడిగారు అంటే, చెయ్యని నేరాలకి శిక్షలు అనుభవించడం అనేది టీడీపీ అధినాయకుడికి అలవాటైపోయింది. అబద్ధాలని చాలా ఏళ్ళు విన్నారు, కానీ ఇప్పుడు ఏ పెన్షన్ తీసుకునే వాళ్ళు కూడా ఇవ్వలేకపోవడానికి కారణం ఎరా నీకు అప్పు దొరకలేదా అని అడిగే స్థాయిలో ఉన్నారు. లేదు, మమ్మల్ని చంపేసి ఎండలో నించోబెట్టి ఆ నెపం టీడీపీ మీద నెడదామని ఎవరన్నా చస్తేనేనా మీరు బతికేది? మీ తండ్రి పోయాడు, నువ్వు బతికావు. మీ బాబాయ్ పోయాడు, నీ భర్తని బతికించాడు. ఇప్పుడు చంపడానికి మేమే దొరికామా నీకు అని ఓటర్లు పెన్షనర్స్ అడుగుతున్నారు. పోలీసులు ఎక్కడో ఉంటారు, అంతఃపురంలో మీకు తెలియదు కదా. మరి ఇవన్నీ ఎలా తెలుసుకుంటా? ఇన్ని ఎందుకు గెలిపించాలి? గెలిపించిన వాళ్ళు రక్షించాలి, రక్షకుడిగా ఉండాలి. నువ్వు రక్షకుడు. అరేండి, మీకు నేను అప్పు తెచ్చి మిమ్మల్ని బతికిస్తున్నాను, టీడీపీ వాళ్ళు భరించలేక నా మీద అపవాదులు వేస్తున్నారు, నేను స్థలాలు అమ్మినా మీకోసమే, లక్షల కోట్లు అప్పులు చేసినా మీకోసమే అని అబద్ధాలని విచిత్రంగా ప్రచారం చేస్తున్నాడు. వాస్తవంగా నువ్వు చేసిన అప్పులన్నీ చెప్పే అప్పులు 11 లక్షలు అయితే మొత్తం అప్పులు 14 లక్షల కోట్లు అప్పు చేశావు. నువ్వు 5 ఏళ్లలో ఏమి ఇచ్చా? 3 లక్షల కోట్లు కూడా నువ్వు ఇవ్వలా. మరి మిగతా 11 లక్షల కోట్లు ఏం చేసావు? ఎవరికి ఇచ్చావు? ఎవరు తిన్నారు? ఎవరెవరికి నువ్వు కప్పం కట్టావు? ఇప్పుడు ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే అతను తీసుకెళ్ళి జైల్లో వేస్తున్నారు, రిమాండ్లో పెడుతున్నారు, అతనికి బెయిల్ రావట్లా. అసలు నువ్వు బెయిల్ మీద 10 ఏళ్ళ నుంచి ఎలా తిరగగలిగావు? ఇప్పటికీ కూడా నీ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ అవ్వట్లా? ఇప్పుడు ఎవడైనా తప్పు చేసేవాడికి భయం పోయింది. ఏమన్నా బెయిల్ తెచ్చుకుంటా, 10 ఏళ్ళు కాదు 25 ఏళ్ళు బయట తిరుగుతా అని ఒక వ్యవహారాన్ని నువ్వు ప్రచారంలో పెట్టి ప్రజల్లో పాప భీతి తొలగించేసావు. తప్పు చేస్తే శిక్షలు పడతాయి అనే భయం ఏ ఒక్కరికి లేకుండా సమూలంగా సమాజాన్ని సర్వనాశనం చేశారు. ఏ వ్యక్తి అయినా ఎదిగితే తల్లిదండ్రులు ఆనందపడతారు. అసలు నీ తండ్రి పాదయాత్ర చేసినప్పుడు ఆయన మధ్యలో ఆ పాదయాత్ర చేయలేక సిక్కయ్యాడు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళి చూసావా? ఆయన పాదయాత్ర చేసిన అన్ని నెలల్లో నువ్వు ఏ రోజైనా తండ్రిని పలకరించావా? అసలు నీ తండ్రి పోయిన రోజు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడెక్కడో ఉన్నావని అందరూ ఎన్నో చెప్తున్నారు. అవన్నీ మేము అడిగామా? అంటే నీకు తండ్రి మీద ప్రేమ లేదు. తండ్రి పోతే పిల్లలు దినమైన తర్వాత ఆస్తులకు పోరాడుకోవడం చూసాం. తెలంగాణలో మనతో సహా అభిప్రాయ భేదాలు చూసాం. నువ్వు శవం రాకుండానే సంతకాలకు వెళ్ళావేంటి? అంటే అసలు ఆ శవం రావడానికి అసలు ఆయన చావుకి ఎవరు కారణం? నువ్వెవరో కారణం అన్నావు. ఆ ఫలానా వాడి కారణం అనగానే అమాయక ప్రజలు నమ్మి వాళ్ళని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు. కానీ అది కాదే, నువ్వు వాళ్ళతో స్నేహం చేసుకు తిరుగుతున్నావు. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయని ది ప్రిన్స్ అనే గ్రంథంలో మెకావలే అనే ఆయన ఏనాడు రచించాడు. అది ఆ చాణక్యుడిని మించిన గ్రంథం. అయితే చాణక్యుడికి మన కొంత ప్రచారం ఉంటే మెకావలేకి బాగా ప్రచారం వచ్చింది. అందులో ఆయన చెప్పాడు, నీకు లాభం వస్తుంది అంటే తండ్రిని చంపిన హంతకులతో కూడా మనుషులు స్నేహం చేస్తారు, ఇంత భయంకరంగా మానవ మనస్తత్వం ఉంది అని చెప్తే మేము పుస్తకాల్లో చదివి నేనేంటి ఇంత వికృతంగా చెప్పాడు అనుకున్నాం. ఆ వికృతంగా అనేది నువ్వు ప్రాక్టీస్లో పెట్టావు. ఇలాంటి మనిషి ఆధ్వర్యంలో అసలు ఈ రాష్ట్రం ఉండడం ఏంటి? నేనే కాదు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి జీవితకాలం పెన్షన్లు ఇస్తున్నారు. వాళ్ళకి పైగా ట్యాక్సులు కూడా లేవు. మరి 30 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి
35 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి ట్యాక్సులు సంగతి దేవుడు ఎరుగు, పెన్షనే లేకుండా చేశారేంటి? నువ్వు ఇస్తాను అని అబద్ధం ఆడి అన్ని లక్షల మంది చేత ఓట్లు పొందావు. అసలు నీకు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఎవరు? అంతకుముందు నీ తండ్రి వాళ్ళకి ఉద్యోగాలు 98 నుంచి 99 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తే మా కాలం చెల్లిపోయి మేము బయటకు వచ్చేసినాక ఇప్పుడు ఆయా పోస్టుల్లో ఉన్నదందరూ వాళ్ళు నువ్వు ఎంత మోసం చేశా అంటే 5 ఏళ్ళు నువ్వు పదవిలో ఉంటే నీకు జీవితకాలం పెన్షన్ ఉంది, వాళ్ళ పెన్షన్ అక్కర్లేదా? పెన్షన్ అక్కర్లేదు, మరి ఇస్తాను అబద్ధం ఎందుకు చెప్పావు? ఆ తర్వాత ఆ సజ్జలో బజ్జలో ఎవడో ఒక ఆయన పెట్టి మేము అప్పుడు ఇంత లెక్కలు వేసుకోలేదు, పొరపాటు చేసాము. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. నువ్వు మాటకు కట్టుబడి ఉండాలి. రాజకీయం అనేది నడిచేది, దీనిలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. నువ్వు హత్యలు చేసి అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు నిన్నెవరో ఓడించాలి, నిన్ను నువ్వే ఓడించుకుంటావు. నీ అబద్ధాలతో, నీ అకృత్యాలతో, నీ అప్పులతో నువ్వు ఓడిపోబోతున్నావు. నిన్ను ఓడించేది ఎవరు? నువ్వు ఎవరిని మోసం చేసావో వాడు ఓడించాలి. వాళ్ళని నేను అడుగుతున్నా, నాకు పెన్షన్ ఉంది. అసలు పెన్షన్ విషయానికి వస్తే చెప్తాను. కరోనా అనే పేరు మీదుగా యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా పెన్షన్ను సగం చేయలే. ఈయన అభిమాన ప్రియమైన పక్క రాష్ట్రం ఆనాటి ముఖ్యమంత్రి, ఆయన ఏం చదివాడో తెలియదు, ఈయన ఏం చదివాడో మనకు తెలియదు అనుకోండి, ఈ ఇద్దరు పెన్షన్లో 50% కట్ చేశారు. ఇది ఈ దేశంలోనే ఒక రికార్డు, ఎవడో కట్ చేయలే, వీళ్ళిద్దరే చేశారు. అంటే అసలు పెన్షన్ అంటే ఏంటి? ఇవన్నీ నీకు తెలుసా? ఉద్యోగం అంటే ఏంటి నీకు తెలుసా? అసలు ఉద్యోగం చేయడానికి నీకు చదివేలేదుగా, నీకు ఉద్యోగం రాదు. అందుకని మీ ఇద్దరు కలిసి చేశారు. నిన్ను గెలిపించడానికి ఆయన్ని గెలిపించడానికి నువ్వు చెప్పని అబద్ధాలు ఉన్నాయా? అబద్ధాలు ఎక్కువ చెప్పి మోసాలు ఎక్కువ చేసిన వాడు ఏ గతి పట్టిందో చూసావు కదా, ఆయన కూతురు ఏ జైల్లో ఉందో చూసావు కదా. రేపు అదే బాటలో ఆయన వెళ్తాడు, ఆయన కొడుకు వెళ్తాడు. అయితే ఆయన నీకు తెలియగలడు కాదు, నువ్వు 10 ఏళ్ళ నుంచి తప్పించుకు తిరిగే దొంగ. 43,000 కోట్లు ఈడీ అటాచ్ చేసిన వాళ్ళ దొంగలకు ఏమంటారు? అసలు ఒక దొంగ పరిపాలకుడు ఎలా అయ్యాడు? ఆ దొంగ బయట ఎందుకు తిరుగుతున్నాడు? మీకు పెన్షనబుల్గా చేస్తానని చెప్పి మోసం చేశాడు. మరి వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళు వచ్చి ఎందుకు అడగరు? ఇవాళ బయటకు వచ్చి అడగొద్దు. రేపు ఎలక్షన్లో ఆయన ఓడించొద్దా? మీరు ఓడించే బాధ్యత మీకు లేదా? చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడు, ఒక స్థాయిలో కొంతమందికి ఉద్యోగాలు కల్పించాడు, ఆయన చేయగలిగింది చేశాడు. అసలు నువ్వు నిరుద్యోగులకు వృత్తి ఏమి ఇచ్చావు? ఇవ్వలా. ఉద్యోగాలు ఏమి ఇచ్చావు? ఏంటి నువ్వు ఇచ్చిన ఉద్యోగం? సిగ్గుచేటు. వాళ్ళు మేము పలానా ఉద్యోగం చేసుకుంటున్నాం అంటే చెప్తే సిగ్గుచేటు. ఈ రాష్ట్రాన్ని పతనం చేసిన వ్యక్తిగా నువ్వు మిగిలిపోతావు. నిన్ను గెలిపించడానికి ప్రజలందరూ నువ్వు సిద్ధమని తిరుగుతున్నావు కదా, నిన్ను అశుద్ధంగా భావించారు. ఏం చేస్తావు చేసుకో. మేడం గారు చిన్న విషయం అండి, పక్కమంటే అంటే ఒక రాయలపల్లిలో ఒక ఫ్యాక్టరీకి చాలా మంది ఏం చేస్తారంటే ఒక ప్రజలకి ఎక్కువ ఆదాయం లేకుండా తక్కువ ఆదాయం చూపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ బాధ్యత తీసుకుంటారు. అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఒక పెన్షన్ రూపంలో కానీ కాదు వాలంటీర్ రూపంలో తీసుకున్నారు. ఒక విధంగా అతను బానిస. ఎవరికి బానిస? తను చేసిన తప్పుడికి జైల్లో నుంచి బయటికి రావటానికి నేను ఫలానా వాళ్ళని మెడలు ఉంచుతాను అన్నావు. నువ్వేం ఉంచావో అందరూ చూశారు. సాష్టాంగ పడుతున్నావు. నిన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి అని అనడానికి కానీ గౌరవించడానికి కానీ మేము ఎందుకు వెనకాడుతున్నాం? నువ్వు కప్పం కడుతున్నావు, నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడుతున్నావు. అసలు అలాంటి నిన్ను ఎలా మేము నమ్మాలి, ఎలా గౌరవించాలి? గాంధీజీ ఏం చెప్పాడు? నువ్వు ఎలాంటి వాడివో తెలియాలి అంటే నీ స్నేహితులు ఎవరో చెప్పండి, వాళ్ళని బట్టి నీ బుద్ధి ఏంటో తెలుసుకుంటాను అన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక హంతకుడివి. ఏంటి హంతకుడు అని అంటున్నారు? నిన్నటి వరకు ఒక ఎంపీని కదా హంతకుడు అన్నాడు. నేనేంటి హంతకుడు అంటారా? హత్య చేయటం ఎంత నేరమో హంతకులను కాపాడటం అంతకు మించిన నేరం అనేది కూడా గాంధీజీనే చెప్పాడు. అదే నేను ఉదాహరించాను. ఏమంటే మీరెంత పరితెగించి నిర్భయంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీకు ప్రాణాల కంటే భయం లేదా?
అని మీ బోటి యువకులు నన్ను అడుగుతున్నారు. దానికి సమాధానం ఉంది నా దగ్గర. నడిబజార్లో నంద్యాలలో నుంచుని ఆనాటి ముఖ్యమంత్రిని ఉరిదీయండి, చంపండి అని వింత వికృతమైన విన్యాసాలతో నువ్వు చెప్పావు. నిన్నెవడు అరెస్ట్ చేయలేదే. అలాగే న్యాయ వ్యవస్థని నువ్వు కించపరిచావు, న్యాయమూర్తుల్ని అసభ్యంగా తిట్టావు. వాళ్ళెవరిని జైల్లో వేయలేదే. మరి నాదేముంది? నా పోస్ట్ నువ్వు కాయ చేశావు, నీ తండ్రి కాయ చేశాడు, నా పెన్షన్ నువ్వు కాయ చేసావు. మాకు రావాల్సిన లిస్ట్ ఇస్తా. కానీ నేను మాకు రావాల్సిన వాటికన్నా యువకులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయావు? చదువుకున్న వాళ్ళని ఎందుకు సర్వనాశనం చేసావు? వాళ్ళ చేత గంజాయి నువ్వు తింటావని అందరూ అంటున్నారు. నాకు తెలియదు నువ్వేం తింటావు. డ్రగ్స్ అని చెప్పుకుంటున్నారు. నేను అలాంటి ఏమి తిన్నా నువ్వెందుకు చెప్పట్లా? అసలు నువ్వు ఎవరిని కలిసా? ఏ తరాన్ని కలిసా? ఎవరి సమస్య విన్నా? అసలు నువ్వు పేపర్ లేకుండా మాట్లాడతావా? పేపర్ చూసి నువ్వు చదవలేవే. నీ పేరు నువ్వు రాయగలవా? తెలుగులో ఇంగ్లీష్లో నేను అడుగుతున్నా. మరి నువ్వేంటే మమ్మల్ని పరిపాలించేది? ఇక చాలు నీ పరిపాలన. ఇప్పుడు నువ్వు ఎవరెవరినైతే మోసం చేసావో ఆ మోసం చేసిన వాళ్ళందరూ నిన్ను ఓడించబోతున్నారు. నువ్వు ఆత్మలతో మాట్లాడతావు అర్ధరాత్రి. మేము ఆత్మలతో మాట్లాడాం, మేము మనుషులతో మాట్లాడతాం. మాకు మానవత్వం ఉంది. ఆ రెండు లేనివాడే ఆత్మలతో మాట్లాడతాడు. అసలు ఈ క్షుద్ర వ్యవహారం అంతటికి నువ్వు ఈ సమాజానికి సమాధానం చెప్పాలి. ఆత్మలు ఉన్నాయా? నువ్వు వచ్చి మాట్లాడు. నేనేమైనా మాట్లాడాను అసభ్యంగా, తప్పుగా మాట్లాడానా? ఏమ్మా ఏం జరిగింది, ఏం అన్యాయం జరిగింది అని నువ్వు అడుగు. నువ్వు అలా తిరుగుతావేంటి? ఎవరికీ కనపడకుండా ఆత్మలతో తిరుగుతావేంటి? పరమ రోతగా ఉంది. అసలు నీ గురించి ఎంతసేపు మాట్లాడటం నా స్థాయి నేను దిగజార్చుకున్నట్టే. ఇప్పుడు చెప్తున్నా విను. ఈ జిల్లాల్లో పోటీ చేసే వాళ్ళల్లో ఎవరి స్థితి ఏంటి, ఎవరి స్థాయి ఏంటి, నువ్వు మాట్లాడేదేంటి, మాట్లాడించేదేంటి? దీనివలన సమాజం సర్వనాశనం అయిపోవడం. 5 ఏళ్ళకే పరిమితం చేయి. స్వచ్ఛందంగా నువ్వు ఓడిపో, అంతే. ఇక అంత మించి నేనేం చెప్పాలనుకున్నానో చెప్తాను. ఒక రక్షణ అవుతుంది. ఇంటి కోసం చేసిన వాడిని అయితే, చేసేవాడివి అయితే ఇప్పుడు అడుగుతున్నా, నువ్వు రిష్కాన్లో ప్యాలెస్ కట్టావు. పేదవాడికి పెత్తందారికి ఇద్దామని చెప్పి అసలు నువ్వు పేదవాడివి కాదు, పెత్తందారివి కాదు. నీ ముత్తాత ఏంటో చెప్పా, నా తాత ఏంటో చెప్పా. రా తర్వాత సంగతి చెప్తా. చెప్పంటావా? గుండెలు సస్తావు. ఆయన ఎవడికో 3 పెళ్ళిళ్ళు అంటే ఆయన భరించాడేమో ఓర్పుండి. నీ ఇంట్లో వ్యవహారం చెప్తే నువ్వు ఎంతో విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఎన్టీ రామారావు గారి కూతురు, అది పక్కన పెట్టు. ఒక ముఖ్యమంత్రి భార్య, అది కూడా పక్కన పెట్టు. నువ్వు మహిళలకి ఏం గౌరవిస్తున్నావు? వాళ్ళ గురించి నువ్వు మాట్లాడిస్తావా? సరిపోయిందిగా. నువ్వు అసెంబ్లీలో 175 మంది మాట్లాడిస్తే 5 కోట్ల జనాభాకి, ఈ దేశంలో ఉన్న 145 కోట్ల జనాభాకి నీ ఇల్లు ఏంటో, నీ వంశవృక్షం ఏంటో, ప్రస్తుతం నీ ఇంట్లో నడుస్తున్న కథ ఏంటో, నువ్వు ఎవరిని ఎందుకు కాపాడుతున్నావో వెరీ క్లియర్గా అర్థమైంది. నువ్వేడు అంతే. మేం కాదు, నువ్వు పోతావని ఆనందంలో ఉన్నాం. మేము ఏడవలసిన పని లేదు. మమ్మల్ని ఏడిపించినందుకు శిక్ష. ఇప్పుడు నువ్వు నమ్ముతావు కదా సిద్ధాంతుల్ని, జాతకాలని. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. దసరా రోజున పుట్టా. నా పేరు రాజేశ్వరి, మహిషాసుర మర్దని. నా పోస్ట్ పోగొట్టాడు, నీ నాన్న యాక్సిడెంట్లో పోయాడు. నా పోస్ట్ కాయ చేశాడు, వాడు యాక్సిడెంట్లో పోయాడు. వీటన్నిటికీ సహకరించిన వాడు ఎక్కడో మారుమూల తలదాచుకుంటున్నాడు. ఇప్పుడు నాకు రావాల్సినవన్నీ ఆపేవా? నీకు అదే గతి. చేసుకో, యజ్ఞాలు హోమాలు చేసుకో. ఇప్పుడు నేను అడిగా, నన్నేం చేస్తావో చేసుకోపో. ఇక ఎంతకన్నా మాట్లాడు. రేపు మీరు గెలిపించండి, తెలుగుదేశం జనసేనని గెలిపించండి. ఎందుకు గెలిపించాలి అంటే ఈ దరిద్రం నుంచి బయటపడటానికి గెలిపించాలి. ఆ జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు నా బంధువర్గమేం కాదు. అసలు నాకు నీ తండ్రి వల్ల నా పోస్టుకు జరిగిన అన్యాయం తర్వాత నాకు ఈ ప్రపంచంలో ఎవరితో సంబంధాలు లేవు. నేను ఒక్కదాన్నే ఉన్నా, అంతే. నేను ఏ పార్టీకి కొమ్ముగా ఎక్కర్లా. కానీ మంచి వాళ్ళని ఎన్నుకోండి, మనకు హక్కు ఉందిగా. ఇప్పుడు కొటేషన్ చెప్తున్నా విను. అబ్రహం లింకన్ గురించో, అబ్రహం లింకన్ నిరుపేద, వెలివేయబడినటువంటి
నల్ల జాతిలో ఉన్నాడు. ఆయన అమెరికాని ఏలాడు. అది మనం ఉదాహరణగా చెప్పాం. 4వ తరగతి కూడా చదవని నీ తండ్రి వెనక ఉన్న నల్ల సూర్యుడు నెల్సన్ మండేలా అనుకుంటారేమో, అంత స్థాయి కాదు సుమి, ఉన్నాడు. ఆయన 1000 కోట్లకి అధిపతి ఎలా అయ్యాడయ్యా? 4వ తరగతి వ్యక్తి. అంటే నువ్వు సైకిల్ గతి లేని వాళ్ళకి స్కార్పియోల వరకు నీ తండ్రి తీసుకెళ్ళాడు. నువ్వు వీళ్ళకి స్కార్పియోలు ఎందుకు, సైకిళ్ళు ఎందుకు అని ఇప్పుడు వరకు గవర్నమెంట్ స్థలాలను దోచేసావు, గనులను దోచేసావు. ఐఏఎస్లో ర్యాంకు తెచ్చుకున్న వాళ్ళు నీ పేరు మీదగా జైల్లో మగ్గి ఇప్పటికీ సిగ్గు లేకుండా మళ్ళీ నీ కొమ్ము కాస్తున్నారు. ఆ పేర్లు ఎందుకు చెప్పడం? మహిళలే. ఆ పేర్లు మీకు తెలుసు కదా. అలాగే గుంటూరు జిల్లాలో 27వ ర్యాంక్ ఎంసెట్, నీకు తెలియదు కదా, ఎంసెట్ స్పెల్లింగ్ కూడా రాదు కదా నీకు. 27వ ర్యాంకు తెచ్చుకున్న ఆయన డాక్టర్ పెమ్మసాని పోటీ చేస్తున్నాడు. దమ్ముంటే ఓడించండి. ఒక విశ్వవిద్యాలయం కట్టిన కృష్ణదేవరాయలు తండ్రి లావు రత్తయ్య గారు, విజ్ఞాన యూనివర్సిటీ, వాళ్ళ అబ్బాయి నీ దగ్గర 3 ఏళ్ల నుంచి నీతో మాట్లాడటం మానేశాడు. గుర్తుందా నీకు? అంటే చదువుకున్నవాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు నీ దగ్గర నుంచి పోయారు. అది నీకు తెలుస్తుందా? నీ మొహం చూడటానికి నాలాగా వెర్రెక్కినట్టుగా మాట్లాడటానికి వాళ్ళు సిద్ధపడాల. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఉపయోగపడాలి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి. నేనేంటి, నీ తండ్రి వలన నీ వలన దారుణంగా నష్టపోయాను కాబట్టి నీ దేవుడు చెప్పాడు కదే, నీ పుస్తకం, నీ బైబిల్లో ఉంది కదా, అందుకని నేను మాట్లాడగలుగుతున్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. వీళ్ళు ఎంతమంది ఎంత ఆక్రోశిస్తున్నారు అంటే, నువ్వు 1,00,000 మంది వచ్చారు, లేకపోతే అది వచ్చారు ఇది వచ్చారు అని మీరు సంబరపడటం కాదు. మీరే దిక్కు లేక 73 రోజులు మౌనంగా ఉన్నారు. కాదు, ఓర్పు పట్టారు. మీ అంత సహనం, ఓర్పు అవన్నీ నాకు లేవు. ఇప్పుడు నేను అడుగుతున్న అందరి తరఫున అన్ని అసోసియేషన్స్ని మీరు జూమ్లో కలుస్తారో, విడిగా మాట్లాడతారో, మీరు ఎవరెవరికి ఇతని హయాంలో ఎవరికి నష్టం జరిగిందో ఆ నష్టాన్ని భర్తీ చేస్తున్నారని మాకు హామీ ఇవ్వండి, మమ్మల్ని ఉపయోగించుకోండి. ఓటుకి ఎంత ఇస్తావు అని అడిగే జాతి కాదు కదా మీరు. ఇంకా సక్రమంగా ప్రజల్లోకి వెళ్ళాల్సడానికి మీకు ఇంకా 40 రోజులు టైం ఉంది. ప్రజలు అంటే మీ చుట్టూ తిరిగే వాళ్ళే కాదు ప్రజలు. మేము కూడా ప్రజలమే, మేము కూడా ఓటర్లమే.